ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా ఎప్పుడు తన భక్తులని ఓటమి చవి చూడనివ్వరు. ఒడిదుడుకులు వస్తాయి కానీ ఓడిపోనివ్వరు. అందుకే ఒక తండ్రి కంటే ఎక్కువగా బాబా మనల్ని సంరక్షిస్తూ ఉంటారు. దుమాల్ గారి జీవితంలో కూడా ఇలాగే జరిగింది. లోకల్ బోర్డులో పదవి అయిపోయిన తర్వాత దుమాల్ అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తూనే 2 సంస్థలకు రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. ఆ 2 సంస్థలు దేవాయి, సుర్గానా. ఈ రెండిట్లో పనిచేసేవారు. నాసిక్లో మళ్ళీ తన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒకసారి సుర్గానాలో వారు రెవెన్యూ మెంబర్గా ఉన్నప్పుడు వారికి కార్యాలయంతో పాటు బస కూడా ఆ సంస్థానం వారే ఏర్పాటు చేస్తారు. ఒకరోజు దుమాల్ గారికి వారికి ఇచ్చిన బసలోని భోజనం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ సంస్థ ప్రధానమంత్రి గారు వస్తారు. అనుకోకుండా వీరిని కలవడానికి వస్తారు. దుమాల్ భోజనం చేస్తూ ఉంటారు. ఆ ప్రధానమంత్రి గారు దుమాల్ బయటకు వచ్చేలోపు దుమాల్ గారి బస్సులోకి వెళ్తారు. ప్రైవేట్ యాంటీ రూమ్లోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ బాబా గారి చిత్రపటం ఒకటి ఉంటుంది. ఆ ఫోటోని 4-5 నిమిషాలు తదేకంగా చూస్తారు. బయటకు వచ్చేసరికి దుమాల్ గారు భోజనం చేసి బయటికి వస్తారు. ప్రధానమంత్రి గారిని క్షమాపణ కోరుతారు. ఆ ప్రధానమంత్రి దుమాల్ కళ్ళలోకి అలా చూసి, నీకు ఈ రోజు నుంచి జీతం 50 రూపాయలు అదనంగా ఇవ్వాలి అని సంస్థానం నిర్ణయించింది దుమాల్ అని చెప్తారు. దుమాల్ గారికి ఏమీ అర్థం కాదు. అక్కడ తన బాధ్యతను తీసుకొని 15 రోజులు మాత్రమే అయింది. ఏంటి అప్పుడే ఇలాగా నాకు జీతం పెంచారు అని ఆలోచిస్తారు. అప్పుడు అనిపిస్తుంది, బాబానే నాకు ఏం కావాలో అది నాకు మళ్ళీ తిరిగి ఇచ్చారు. మొదట్లో ఇన్కమ్ ట్యాక్స్ 300 రూపాయలు కట్టిన వారు తర్వాత కాలంలో 0కి వచ్చేసినా సరే దుమాల్ గారు తను సమాజానికి సేవ చేయాలని తన సేవను ఎప్పుడూ మానలేదు. అందుకే బాబా ప్రధానమంత్రి గారికి ఆ కోరిక పుట్టించి దుమాల్ గారికి జీతం పెంచేలా చేశారు. అసలు ఏం చెప్పుంటారు బాబా ప్రధానమంత్రితో? కాబట్టి బాబానే సర్వం అని అనుకుంటే, బాబాయే మన సర్వస్వం అని అనుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటారు. అయితే దుమాల్ గారి దగ్గర బాబా గారి ఫోటో ఉండేది. దానిని ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ తీసుకొని వెళ్ళేవారు. నాసిక్ వెళ్తే నాసిక్, సుర్గానా వెళ్తే సుర్గానా ఆ ఫోటోని తన వెంట తీసుకొని వెళ్ళేవారు. ఒకసారి దుమాల్ గారి నౌకరు చెప్తారు, అయ్యా మీరు అక్కడికి ఇక్కడికి తిరిగినప్పుడు బాబా గారి ఫోటోని తీసుకొని తిరగడం ఎందుకండి? అక్కడొకటి ఇక్కడొకటి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్తారు. దుమాల్ గారి బంధువులు కూడా ఇదే సలహా ఇస్తారు. అప్పుడు దుమాల్ గారు మళ్ళీ బాబా గారి దగ్గర చీటీలు వేసి తీస్తారు. బాబాని అడుగుతారు. అప్పుడు బాబా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫోటోని నీ వెంట తీసుకొని వెళ్ళాలి అని వస్తుంది. సరే అని దుమాల్ ఎక్కడికి వెళ్ళినా తన వెంట బాబా గారి ఫోటోని తీసుకొని వెళ్ళేవారు. అయితే మరొక విషయం ఏంటంటే, దుమాల్ గారికి ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అది ఏంటంటే, బాబా గారివి వివిధ రకాలైన చిత్రాలను సేకరించాలని ఎంతో ఆసక్తి ఉండేది. ఎందుకంటే మీరు గమనించండి, బాబా గారి ఫోటో ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి. మనం బాధపడితే ఫోటోలో బాబా బాధగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. మనం విచారంగా ఉంటే బాబా విచారంగా ఉన్నట్లుంటుంది. మనం సంతోషంగా ఉంటే బాబా సంతోషంగా ఉన్నట్లుంటుంది. బాబా గారి ఫోటోలకి బాబా గారి చరిత్రకి అసలు ఏమీ తేడా లేదని బాబా భక్తుల అందరి విశ్వాసం. బాబాని నమ్మిన అందరి భక్తులకి ఇదే నమ్మకం. అందుకే బాబా గారి భక్తులకు బాబా ఫోటోకు తేడా లేదని, బాబా గారివి ఎన్ని ఫోటోలు ఇంట్లో ఉన్నా సరే ఇంట్లో లేని ఫోటో బాబా గారివి కనిపిస్తే ఆ ఫోటోని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు బాబా భక్తులు ఎంతోమంది. అలాగే దుమాల్ గారి కోరిక బాబా గారివి అనేక ఫోటోలు సేకరించాలని. ఒకసారి ఏం జరుగుతుందంటే, షిరిడీలో ఉన్న రాధాకృష్ణ ఆయి ఇంట్లో బాబా గారి ఫోటో ఒకటి ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే, బాబా గారు ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నట్టు ఉంటుంది ఆ ఫోటోలో. దానిని దుమాల్ గారు చాలాసార్లు రాధాకృష్ణ ఆయిని ప్రతిమలాడి ఆ ఫోటోని తీసుకొని మసీదుకి వస్తారు. అది చూసి బాబా అదేమిటి అని అడుగుతారు దుమాల్ గారిని. అది ఫోటో, అందులో మీరున్నారు బాబా అని చెప్తారు దుమాల్. ఏది ఇలా ఇవ్వు అని బాబా దాన్ని తీసుకుంటారు. దానిని విప్పి చూసి బాబా ఇలా అంటారు, సరేలే
ఇది నీదేలే తీసుకో అంటారు. దుమాలి ఎంతో సంతోషంగా తన మనసంతా పొంగిపోతుందనమాట. బాబాగారు అన్న ఆ మాటకి ఎంతో సంతోషపడి తన ఇంట్లో ఉంచుకుంటారు. అయితే బాబా దక్షిణ విషయంలో కూడా అనేకసార్లు దుమాల్ నుంచి దక్షిణను తీసుకునేవారు. ఒక్కొక్కసారి దుమాల్ గారు తెచ్చుకున్న అంత డబ్బులంతా కూడా దక్షిణగా తీసుకునేవారు. అయినా సరే ఏ రోజు కూడా దుమాలు ఏమని అనుకునేవారంటే, తీసుకున్నది భగవంతుడు, ఇచ్చేది భగవంతుడు అని అనుకునేవారు. అయితే మనం ముందు చెప్పుకున్నాం కదా, రఘు పాటేల్ గారి కేసులో విడుదల అయినందుకు తాత్యా పాటేలు ఆ షిరిడీలో ఉన్న చాలామంది అందరూ కలిసి 300 రూపాయలు ఫీజును దుమాల్కి ఇస్తారు. అప్పుడు దుమాలు చాలా సంతోషపడతారు. బాబా నాకు ఈ కేసును నాకు ఇప్పించి 300 రూపాయలు కూడా ఇప్పించారని ఎంతో సంతోషపడతారు. అదే సమయంలో షిరిడీలో ఉంటారు దుమాల్. 4 రోజులు ఉంటారు. ఆ 4 రోజుల్లో బాబా దుమాల్ దగ్గర నుంచి ఆ 300 రూపాయలు మొత్తం దక్షిణగా తీసేసుకుంటారు. ఆ తర్వాత దుమాల్కి అర్థమవుతుంది, అసలు నేను కేసు విషయంలో ఏం చేశాను, అంతా బాబాయే కదా చేశారు. కాబట్టి బాబా దక్షిణగా ఆ డబ్బును స్వీకరించారని ఎంతో సంతోషపడతారు. ఇంకొకసారి శ్రీమాన్ బూటీ దుమాల్ ఇద్దరూ కలిసి మసీదుకి వస్తారు. అప్పుడు బూటీ గారు బాబా గారికి 30 రూపాయలు దక్షిణ ఇస్తారు. ఆ దక్షిణ బాబా తన 2 చేతులతో ఆడిస్తారు. ఇలాగా ఆడించి అదే దక్షిణ తన 2 పిడుకుల్లోకి తీసుకుంటారు. వాళ్ళిద్దరి ముందే లెక్క పెట్టకుండా ఆ దక్షిణను 2 పిడుకుల్లో తీసుకొని చెరొక పిడుకుడు ఇస్తారనమాట. ఒక పిడుకుల్లో ఉన్న డబ్బుల్ని శ్రీమాన్ బూటీ గారికి ఇచ్చి మరో పిడుకుల్లో ఉన్న డబ్బుల్ని దుమాల్కి ఇస్తారు. ఇద్దరు చూసుకుంటే తర్వాత సరి సమానంగా 15 రూపాయలు ఉంటారు. ఇద్దరు ఎంతో ఆశ్చర్యపోతారు. బాబాకు తన భక్తులు అందరూ సమానమే. తండ్రికి తన బిడ్డలందరూ ఒకటే కదండి. అదేవిధంగా బాబా ఆ రోజుల్లో ఉన్న భక్తులని, ఈ రోజుల్లో తన చరణాల చెంతకు వెళ్తున్న భక్తుల్ని కూడా అందరికీ సరి సమానమైన కరుణను, ప్రేమను పంచుతున్నారు మన సమర్థ సద్గురు అయిన శ్రీ సాయినాథుల వారు. కాబట్టి ఎప్పుడు బాబాగారి మీద ధ్యాస ఉంచుకుంటూ, బాబాగారి భక్తులు లీలలు చదువుకుంటూ, ఎప్పుడు మనం వీలైతే దొరికిన ఖాళీ సమయాల్లో బాబాగారి చరిత్ర చదువుకుంటూ, ఎప్పుడు బాబా కృపకి మనందరం పాత్రులు అవ్వాలని బాబాగారిని వేడుకుంటూ మరొకసారి మరొక భక్తుడి కోసం తెలుసుకుందాం. ఇది దుమాల్ గారి జీవితంలో బాబాగారి దగ్గర అనుభవాలు. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.